తెలంగాణ రాష్ట్రం ఈ రోజున సాకారం అయింది ఓయూ విద్యార్థుల ద్వారానే. గతంలో మీ నాయకుడు బెడ్ మీద ఉన్నప్పుడు ధర్నాలు చేసి ఇంకా అక్కడ వదిలేస్తే మనం లాస్ట్ ఎండ్ కంక్లూజన్ లో ఈ ప్రణాళిక వరకు ఎంతవరకు వెళ్తాం అనేటువంటిది అదే మాట్లాడుతున్నారు. పక్కకు పోయి ప్రజలకు మేము ప్రభుత్వానికి అంటే మీరు కూడా సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నామండి, తక్షణమున్న సమస్యలని ఇప్పుడు గ్రామ ప్రణాళిక అన్నారు, దాన్ని ఈ ప్రణాళిక వచ్చిన దానికి బడ్జెట్ అలొకేషన్ ఎట్లా ఉంటుందో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ గా ఉన్నది. ఒకటి. రెండు, ఉద్యోగాల విషయంలో ఓయూ విద్యార్థులు అంతా ఆందోళన చేస్తుంటే పిలిచి మాట్లాడే సమయం కూడా ముఖ్యమంత్రి గారికి లేదా? మరి ఈ విషయంలో ఇన్ని రోజులుగా ఎందుకు డిలే అవుతున్నది? రెండు. మూడోది, ఉద్యమంలో సీమాంధ్ర ప్రభుత్వాలు మా మీద ఏవైతే నేను ఓయూ చేసి కన్వీనర్ గా చేసిన ఓయూ జేసీలో ఏ కేసులు అయితే మా మీద పెట్టిందో అవే కేసులు టీఆర్ఎస్ ప్రభుత్వం పెడతా ఉన్నది విద్యార్థుల మీద, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నది. ఇంత అంటే అధికారంలో రాగానే ఇంత అహం ఎందుకు పెరిగిపోయింది? పిలిచి మాట్లాడి కనీసం ఇష్యూని సెటిల్ చేయడానికన్నా సమయం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర లేదా అని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను.